కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో ఓదార్చినావు నీవే, బలపరచినావు నీవే. కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో ఓదార్చినావు నీవే, బలపరచినావు నీవే. నా దైవం నీవయ్యా, నా ధైర్యం నీవయ్యా, నా తోడు నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. నా దైవం నీవయ్యా, నా ధైర్యం నీవయ్యా, నా తోడు నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో ఓదార్చినావు నీవే, బలపరచినావు నీవే. ఒంటరినై ఉన్నప్పుడు ఎవరు లేక, ధైర్యం చెడి ఉన్నప్పుడు ధైర్యం లేక, ఒంటరినై ఉన్నప్పుడు ఎవరు లేక, ధైర్యం చెడి ఉన్నప్పుడు ధైర్యం లేక, నా పక్షముగా నిలబడినావు, నా పక్షముగా నిలబడినావు. కన్నీరు తుడచి ధైర్యము ఇచ్చావు, ఒంటరిని కానిప్పుడు నీ ఉండగా. కన్నీరు తుడచి ధైర్యము ఇచ్చావు, ఒంటరిని కానిప్పుడు నీ ఉండగా. కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో ఓదార్చినావు నీవే, బలపరచినావు నీవే. ఆప్తులను శత్రువులై త్రోసేసిన, బంధువులు మిత్రులే వెలివేసిన, ఆప్తులు శత్రువులై త్రోసేసిన, బంధువులు మిత్రులు వెలివేసిన. కన్నవారే కాదనినా, కన్నవారే కాదనినా, విలువైన ప్రేమతో నన్ను ప్రేమించావు. మిత్రుడవై ఆప్తుడవై నన్ను ఆదరించావు. విలువైన ప్రేమతో నన్ను ప్రేమించావు. మిత్రుడవై ఆప్తుడవై నన్ను ఆదరించావు. కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో ఓదార్చినావు నీవే, బలపరచినావు నీవే. కష్టము సమయమున నేనుండగా, బాధలో బలహీనుడనై పడి ఉండగా. కష్టపు సమయమున నేనుండగా, బాధలో బలహీనుడనై పడి ఉండగా. గుండె చెదరి విలపించగా, గుండె చెదరి విలపించగా. నా తోడు నీడవై నన్ను నడిపించావు, గాయములను కట్టి నెమ్మదినిచ్చావు. నా తోడు నీడవై నన్ను నడిపించావు, గాయములను కట్టి నెమ్మదినిచ్చావు. కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో ఓదార్చినావు నీవే, బలపరచినావు నీవే. కన్నీటిలో ఎలలో
నీవయ్యా నా తోడు నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో ఓదార్చినావు నీవే బలపరిచినావు నీవే. హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి పదమూడవ పాట పాడుతున్నా. చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు అని పాడుకుంటూ ఆదర్శనానికి లేచి అందరం కలిసి దుఃఖారాధన క్రమాన్ని ప్రారంభించుకుంటాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 11వ పాట పాడుకుందాం. చూచుచున్నాము నీ వైపు అని పాడు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సంపుకు వాసను చూచుచు నీ ప్రేమ సంపుకు వాసను చాచుచు కరములు చక్కగా నీ వైపు చాచుచు కరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు మేమై ఉంటిమి మార్గము విడి మేమందరము పోతిమి మార్గము విడి మేమందరము పోతిమి ప్రేమ చేనప్పుడు ప్రియతమయు నాంపించి ప్రేమ చేనప్పుడు ప్రియతమయు నాంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి ప్రేమ మార్గము మాకు ప్రేమను చూపితివి చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు వారలకు వారెవరైనా నీ శరణు వారకు ఇరులావు కేడంబు నీ జగతిలో నగుచు ఇరులావు కేడంబు నీ జగతిలో నగుచు ఘనపరచుచుందులు ఘనమైన నీ కృప ఘనపరచుచుందులు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక చూచుచున్నాము నీ వైపు నీ భయము మాయవాను నిలుపుము నీదు ప్రభావము నారంగము నిలుపుము నీదు ప్రభావము నారంగము నీ భయము చే మేము వైభవముందుచు నీ భయము చే మేము వైభవముందుచు
భయము లేకుండా నీ భూమిని కొన్నాళ్ళు, నీ భయము లేకుండా నీ భూమిని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు దయచూచి మమ్ము మెప్పుడు మంచివియన్ని దయచేయు మెల్లప్పుడు మంచివియన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయాలని దయచేయమని దయచేయాలని దయచేయమని దయచూపి మానించు దయగల మా తండ్రి, దయచూపి మానించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సంపూసువాసను, చూచుచు నీ ప్రేమ సంపూసువాసను జాచుచు కరములు చక్కగా నీ వైపు జాచుచు కరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణము మన విశ్వాసంతో ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృష్ట లోకములో దిగినని చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండినాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అతడు వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఉండగా 32వ సంకీర్తన మొదటి నుంచి చివరి విషయం వరకు మధ్యలో వచ్చి చదివించుకుంటున్నాం. 32వ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు 32వ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుంది. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొని నన్నుకుంటుంది. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహంలో పల్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీద రావు. నా దాగు చోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు.
నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుణములనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపబడేను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించి ఉన్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయండి. వాక్యం అందరూ కూర్చుందాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేక ప్రార్థనకు సమయం కనుక ఆ ప్రార్థన అవసరం ఉన్నవారు తెలియపరచాల్సిందిగా ప్రత్యేకించి మనం చేస్తూ ఉన్నాం. ప్రత్యేక ప్రార్థన అవసరం తెలియపరచాల్సింది. నేను ఎడల మన మధ్యలో నేను చదువుతున్నాను, మీరు అందరూ కూడా వినండి. మన గ్రామస్తులు ఇది వినోద్ శ్రీమతి సోనియా కుమార్తె యొక్క పుష్పావతైన సందర్భంగా మరి సారీ ఫంక్షన్ కార్యక్రమం జరుగుతుంది. రేపటి దినాన దేవుడు మంచి వాతావరణము అనుగ్రహించలాగిన కార్యక్రమంలో కూడా దేవుని నామానికి మహిమగా జరుగులాగిన ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మరి మన గ్రామస్తురాలు బాధ పుష్పరాజు యొక్క కుమార్తె యొక్క వివాహం కూడా 10వ తారీఖున జరగనున్నది కనుక ఆ వివాహం కొరకు కూడా వారి యొక్క ప్రయాసంతో కూడా వ్యర్థం కాకున్నట్టు దేవుడు చక్కగా ఆ యొక్క వివాహం జరిగించలాగిన వారి యొక్క ప్రతి ప్రయాణాలను చక్కటి వాతావరణం అనుగ్రహించలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మరి ఏరేటి మేరీ కంటం గారు కూడా హాస్పిటల్లో ఉన్నారు కనుక దేవుడు ఇంకా మంచి డిశ్చార్జ్ చేయాలని ఉంచుకోండి. మరి ఆవిడ కూడా ఇంకా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మరి ఏరేటి సంజీరావు గారు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా, అలాగే ఈది కుమార్ గారి గురించి, ఈది సావిత్రం గారి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఇంకా మన గ్రామంలో వివాహాల కొరకు చూస్తున్న వారి వరకు ఆ వివాహాలు దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. గర్భఫలాల చూస్తున్న వారి వరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రత్యేకించి నేను మనవి చేస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్నటువంటి మరి మధ్యలో ఉన్నటువంటి ప్రభువారు మరి ఏరేటి ఝాన్సీ బెనర్ గారు, అలాగే మరి కొలబద్ద దీనమ్మ గారు కలిసి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. చాలా మంచి నుంచి ఒక ప్రార్థన అవసరం అడిగి ఉన్నాడు. దీని పైన అబ్బాయిని గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా మీకు ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా గుర్తుకొచ్చినా వారి గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మనం చేస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన నైనా గడిచిన రాత్రంతా కాచి కాపాడి నేను రికాంలో నేను మమ్మల్ని సులువుగా నేర్పినైనా మమ్మల్ని సుఖంగా నిద్రపించి రాత్రంతా సులువుగా నేర్పిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తప్ప నాయన నీకేమిచ్చి కూడా మనం తీర్చుకోలేదు తప్ప నువ్వు ఉన్నవాడు వాడు తండ్రి నీకు అసాధ్యమైంది ఏది లేదు తప్ప నాయన దీనురాన్ని దరిద్రాన్ని ఎందుకు పనికిరండి అని ఒకసారి జ్ఞాపం చేసి నీ పాదాలు పెట్టింది నాయన నడుచున్నాను తండ్రి. నాయన మరి ముఖ్యంగా నా ప్రభా పెట్టిన కుటుంబాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా మా గ్రామంలో నా ప్రభా అనేక మంది నా ప్రభా నైనా పరిచయం ఉన్నారు తండ్రి. నాయన ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన నా ప్రభా నిర్మూలన చేసి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మేము సజీవులుగా ఉన్నాం ప్రభా. సజీవులే కదా ప్రభా నీకు స్తుతించేది ప్రభా. అయ్యా నీకు వందనాలు ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను తండ్రి. ప్రతి బిడ్డకి కూడా నాయన సంపూర్ణమైన ఆరోగ్యం బలము శక్తిని దయచేయమడుగుతున్నాను తండ్రి. అలాగే నాయన నేను రేపు దినం నా ప్రభా నైనా నీకు ఇచ్చిన
కుమార్తెని నా ప్రభావ ఇచ్చిన భర్తను కూడా జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చిన ఇద్దరు బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నైనా పుష్పాలంకరణ జరుగుతుండగా నా తండ్రి వాతావరణానికి స్వాధీనంలో పెంచుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే నైనా జరుగుతున్న వివాహంలో కూడా నా ప్రభావ ప్రతి వివాహంలో కూడా మీరు తోడునటువంటి సహాయం చేయండి. అయినా వివాహం నిశ్చితమైంది నా ప్రభావ ఘనంగాను నీకు మర్యాదగాను జరిగించే బిడ్డగా సిద్ధపరచండి తండ్రి. నాయన మరి ముఖ్యంగా వాతావరణాన్ని నాయన మీ స్వాధీనంలో పెట్టుకోండి తండ్రి. ఇందు నిమిత్తమైతే నా ప్రభావ అడుగుతున్నాం, మీరు నా దేవుడు నాయన సమస్తము నీకే తెలుసు ప్రభా. నాయన ప్రతి విషయంలో నాయన ముందు నా ప్రభావ నిన్ను అడిగి నా ప్రభావ మేము నా ప్రభావ ఎన్నో మేలు పొందుకుంటాం తండ్రి. నాయన అది గుర్తు ఎరిగి నా ప్రభావ నీ అడుగు జాడలో నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అలాగే నా ప్రభావ 12వ తారీఖున నా ప్రభావ నైనా స్కూల్ ఓపెనని ఇచ్చిన నాయన మాట్లాడి నా ప్రభావ నాయన నా బిడ్డలు నా ప్రభావ టీచర్లలో నా ప్రభావ బిడ్డలు నా ప్రభావ స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు నాయన మీ తోడు మీ భద్రత దయచేయండి. నాయన ప్రతి బిడ్డకి నాయన జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేస్తున్నాను. నాయన ఎండ వేడికి నా ప్రభావ నాయన ఎంతో మంది నా ప్రభావ తట్టుకోలేకపోతున్నారు తండ్రి. నాయన మాకు ఆ తట్టుకునే బాధ్యత మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. నీ వందనాలు అయ్యా. మా సంఘాన్ని కాచి కాపాడండి ప్రభావ. నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రతి బిడ్డని కూడా నా ప్రభావ రక్షణ భాగ్యంలోకి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నాయన పరిశుద్ధాత్మలోకి నడిపించండి తండ్రి. నాయన మారు మనసు కలిగి నా ప్రభావ ప్రతి బిడ్డకి నా ప్రభావ నాయన నీలో జీవించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని, అలాగే ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని కూడా నాయన మీరు తోడుగా ఉండి ఖర్చు కాపాడమని అడుగుతున్నాను. అలాగే ప్రభా మరి ముఖ్యంగా నా ప్రభావ దిలీపు జ్ఞాపకం చేసుకోండి. చిన్న వయసు నా ప్రభావ యవనస్తుడు నా ప్రభావ ఇప్పుడు 80 తరంలో వద్దు ప్రభా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. నాయన బిడ్డ ఎంతో ఎంతగా ఉన్నానని సెలవు ఇచ్చాడు ప్రభా. నాయన నిశ్చితమైతే నా ప్రభా ఆ బిడ్డకి నా ప్రభావ ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు నీవే ప్రభా. నాయన బిడ్డ నాయన నిజమైన దేవుడని నా ప్రభా బిడ్డకు తిరిగి నా ప్రభా నాయన బిడ్డ నాయన నేను నమ్మి నా ప్రభా నీ సన్నిధానంలో నా ప్రభా నిందారహితంగా జీవించి బిడ్డగా చివరి వరకు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఆ బిడ్డ ఎందు నిమిత్తమైతే కూడి ఉన్నాడు ప్రార్థన అవసరత ఎరుగు నా దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యం బలం దయచేయమని అడుగుతున్నాను. అలాగే ఇంకెవరినన్నా మర్చుంటే నా ప్రభుని క్షమించండి దేవా. నాయన ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేసి నాయన మే నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడు నాయన. నూతనంగా నా ప్రభా జూన్లో ఈ రోజు నా ప్రభు 5వ తారీఖు వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించమని నాయన నీ సేవకుడు నా ప్రభా నీ పక్షాన్ని నిలబడి చూడగా వీడికి 700 ఆత్మ అభిషేకంతో నిలబెట్టి నా ప్రభావ మాతో మాట్లాడమని అడుగుతున్నాను. నాయన నీకే వందనాలు. నేను వాక్యం విడిచిపెట్టగా నా ప్రభావ మా హృదయంలో భద్రపరిచింది నా ప్రభావ నూరంతలుగా నలుగురంతలుగా ఫలించి బిడ్డలుగా సిద్ధపరచమని త్వరగా రంగయ్యేతో బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, మా పనులు తండ్రి. నాయన ఈ దినమందు నా ప్రవేశమైంది నా ప్రభావ ఈ 1వ జన్మదినంలో నా ప్రభావ శుక్రవారంలో నా ప్రజలందరూ కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. స్తుతి చేయగా యథార్థవంతులకు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. యెహోవా యందు భయభక్తులకు నాకు కృప ఆదరించి సాధించిన దేవానికి వందనాలు స్తోత్రాలు. నువ్వు చేసిన మేళ్ళు దేనిని కూడా మర్చిపోకుండా నా ప్రభా స్తుతియాగం అర్పించేవాడు నా ప్రభ నన్ను నమ్మకపరుచుకొని సాధించావు. నువ్వు శ్రద్ధను బట్టి భార్యను బట్టి బిడ్డను బట్టి తల్లిదండ్రులను బట్టి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. విధర్మాలు నా ప్రవృత్తి విధంగా నా ప్రవృత్తి విధంగా కూడుకోవడానికి మిమ్మల్ని కనపరచడానికి ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి వందనాలు స్తోత్రాలు. మీటింగ్ విషయంలో నా ప్రభావం ప్రతిరోజు ఇప్పుడు వరకు కూడా మీటింగ్లో అయిన దినం నుంచి దినం వరకు మేము స్తుతియాగం అర్పిస్తూనే ఉన్నాము తండ్రి. ఎందుకంటే నా ప్రభా మేము అడిగింది కొంచెమే తండ్రి, నువ్వు చేసింది అత్యధికముగా చేస్తావు నా ప్రభా. నువ్వు చేసిన మేలు బట్టి నా ప్రభా వచ్చిన వారు నాయన మీటింగ్లు పెట్టాలి వాడు నా ప్రభా నా గ్రామస్తులు నా ప్రభా ఆ యొక్క వాత్సల్యత కలిగిన ఆ యొక్క మాటలు బట్టి ఆ యొక్క వాక్యాన్ని బట్టి నా ప్రభా
విన్న వారందరూ కూడా సంతోషభరితులై నా ప్రభా హృదయంలో భద్రపరచుకున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. మీటింగ్ల విషయంలో 1-2 మేము వివరించలేము కదా తండ్రి. వాతావరణ వ్యాధుల్లో పెట్టుకున్నారు, సేవకుల వ్యాధుల్లో పెట్టుకున్నారు తండ్రి. కోయిటీల వారిని కూడా నా ప్రభా క్రమంగా మర్యాదగా మాట్లాడటానికి ఎంతో మీ ఘనమైన గొంతులతో వారిని నింపినందుకు వందనాలు. ప్రతి దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించకుండా మేము ఉండలేము తండ్రి. నైనే తెలియదు మేమందరం ఇశ్రాయేలు ఏకాత్మ ఒక్క మనుషుడైనట్టుగా మేము ప్రార్థన చేయించుండగా మీ స్థుతులు అర్పించుండగా మీ కోట్ల స్థుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కుమారుడు ఉపవాసం ఉండి నాయన నా తండ్రి భారమ కలిగి నా మీటింగ్లు ఎలా ఉంటాయో ఏంటని భయపడుతూ మిమ్మల్ని స్థుతించు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబాన్ని గట్టిగా ఆస్వాదించి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేయగల దేవునికి మీ కోట్ల స్థుతులు స్తోత్రాలు మరొక దేవునికి సాధించాం తండ్రి. నేనైతే దీనురాలి దరిద్రాలు నా ప్రభా నా తండ్రి బలహీనురాలు తండ్రి నీకు వందనాలు. నేను ఎలాంతా కూడా నా గ్రామాన్ని నన్ను కూడా కాపాడుతండి. బ్రతుకుతామని నమ్మకం లేనప్పుడు బ్రతికించావు నా తండ్రి. చిన్న వయసులో పెద్దకుని నా ప్రభా నా తండ్రి పెద్దవాళ్ళ వరకు ఎంతో మంది నా ప్రభు ఏసీలో ఉన్నవారు కోరుతున్నవారు నా తండ్రి అందచందాలు కలిగిన వారు ఎంతో మంది మరణించినప్పుడు కూడా ఎందుకో పనికిరాని దుమ్ముని దూడని నన్ను కూడా బ్రతికించి ఏ దినమంది ఇంటి విధముగా ఈ గృహంలో నేను కూడా కుదురుకుంటకు నేను కొడియాడుకుంటకు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందాలు. అంతరంగంలో ప్రచోదించే దేవుడు నీవే. యథార్థవంతులకు నా ప్రభా నువ్వే మేలు చేయక మానే దేవుడు కాదని స్థలించావు తండ్రి. నాయన నాహోరు అంటున్నాడు ఇశ్రాయేలు దేవునికి నా ప్రభు అబ్రహాము దేవుడు స్తుతి నందును గాకాన్ని స్థలిస్తున్నాడు తండ్రి. అబ్రహాము దేవుడు తండ్రి, ఇస్సాకు యాకోబులకు దేవుడు నా తండ్రి, నాకు దేవుడు ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఏనాడో చనిపోయి సమాధి చేయబడిన నన్ను బ్రతికించి పట్టుకట్టావు తండ్రి. సజీవ సంఖ్యలో పెట్టావు నా ప్రభా. నేను స్తుతించుకునే గొప్ప భాగ్యం ఇచ్చావు. మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి నా హృదయం నా తలంపులన్నీ కూడా నీకు అంగీకరించబడును గాక. ఇశ్రాయేలు దేవుడు కాపాడి గాకని సర్వించావు తండ్రి. అయ్యా పవిత్రులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సావిత్రమ్మ గారికి స్వస్థత ఇచ్చావు మీకు స్తోత్రం తండ్రి. కుమారుడికి స్వస్థత ఇచ్చావు మీకు స్తోత్రం నా తండ్రి. అయ్యా నీ కుమార్తె నా ప్రభా కుమారాములు కూడా సంపూర్ణ స్వస్థత దయచేస్తారని ఇంకా మేము విశ్వాసంతో విడాడకుండా మిమ్మల్ని కొంచున్నాము తండ్రి. నా గ్రామంలో పరిశుద్ధులైన ఎంతో కాపాడుచున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. పెళ్లి కనిపెట్టులో నా తండ్రి తల్లిదండ్రులు ఎగరపడుచున్నారు తండ్రి, ఆరాటపడుచున్నారు తండ్రి. గొంతుకులెత్తి నా ప్రభా మీ పాదాల పట్టుకుని బ్రతిలాడుచున్నారు తండ్రి. మీరు నమ్మని బిడ్డలు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనసులు చనిపోయిన ప్రార్థన మాత్రం ఏ మాత్రము కూడా చనిపోదు నా ప్రభా. ప్రార్థన నీ దగ్గర దాచిపెట్టుకుని ఆకాశంలో పట్టజాలంతా విస్తారమైన కృపచేత నువ్వు కుమరించగల దేవుడు ఒక దాటి దేవుడు మేము దాని కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు. నా ఎలమంచిలో కుమారుడు నా తండ్రి చిన్న వయసు కలిగిన కుమారుడు వాళ్ళకేంటో పేరేంటో ఊరేంటో ఎదిగిన దేవుడు తండ్రి. మీరు మొత్తాన్ని నేరమ్మ చెప్పిన కుమారుడు బట్టి కూడా వందనాలు. మేమైతే ప్రార్థన చేయగలిగిన కానీ ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు, స్వస్థపరచగల దేవుడు, మీ వార్తలు పంపి నా ప్రభ ఒక్కసారి బాగు చేయమని అడుగుతున్నాను తండ్రి. వందనాలు యేసయ్యా. ఆయన ఎప్పుడు తెలియదు నా ప్రభా ఇది మేరీ నా ప్రభ కుమార్తె నా ప్రభ నాయన పెద్దదైన కారణాన్ని బట్టి నా ప్రభా వాళ్ళందరూ సంతోషించి అందరూ కూడా మాతో సంతోషించారని నా ప్రభా ఒక ప్రార్థన గుడిగా వాళ్ళు పెట్టుకుంటున్నారు. అక్కడ మీ సన్నిధి ఉంచండి. వాతావరణ వ్యాధుల్లో పెట్టుకోండి. వచ్చిన పెట్టి వెళ్ళే పెట్టలే నా గ్రామస్తులందరూ కూడా మీరు కాపాడమని అడుగుతున్నాను తండ్రి. నా గ్రామంలో ఎంతో మంది వాళ్ళు తిన్నాను. ఎంతో ఎండ కలిగినప్పుడు కూడా ఏసీలో ఉన్నప్పుడు కూడా దాని దగ్గర పడుకున్నప్పుడు కూడా మనశ్శాంతి లేక, రాత్రులు మనశ్శాంతి లేక, పగల మనశ్శాంతి లేక బ్రతుకుతున్నాను తండ్రి. ఈ దిన వర్తమంలో బ్రతికించాను. నీ కుమారుడు నిలబెట్టండి నా తండ్రి. అయ్యా మాకు కావలసిన వర్తమానాలు మాకు వినిపించండి. కుమారుడు వాక్యం చెప్పుచుండగా ఏడంత ఆత్మశక్తి తెచ్చండి. మేము వచ్చాము ఖాళీ కొండలతోటి ఒట్టి మనసుతోటి నా ప్రభ ఖాళీగా మేము వచ్చాము. మా హృదయంలో 1, 2, 3 మాటలు భద్రపరచుకుంటానికి నా ప్రభు దయచేయండి. ఎవరైతే నా వాక్యం మీద ధ్యానం ఉంటారో ఆశ్చర్యపడ్డానికి నా ప్రభు కొనియాడతారో గర్వరిస్తారో వారి పక్షాన్ని ఉంటారు. వారి కాలు పిలుస్తారు, నా బలమిస్తారు నా తండ్రి. వారు నా సొత్తుగా చేసుకుని హలోకమంది చేర్చగల దేవుడు అని సెలవిచ్చిన దేవా నీ బిడ్డలు నిలబెట్టుకునేటప్పుడు ఆత్మశక్తితో నిలబండి. ఆయన నిలబెట్టిన విజయబాబు మహానుభావుని బట్టి వారి బిడ్డల కుటుంబాన్ని బట్టి వందనాలు. కూడిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము బలహీన తల్లి బలహీన వారంతా కలిగిన వారు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక బిడ్డలకు ప్రార్థన చేయలేకపోతే ఆయన ఇంటికాడ నా ప్రభావ భారం కలిగి ప్రార్థించే ఒక కృప కాపుదల ధైర్యం మాకు దయచేయాలి.
రాజుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు వారెవరైనా నీ శరణు జొచ్చు వారలకు నిన్నుడావు కేళంబు నీ జగతిలో నగచు నిన్నుడావు కేళంబు నీ జగతిలో నగుచు గణపరచుచుందువు ఘనమైన నీ కృప గణపరచుచుందువు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. మా తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ సమయంలో మరి బూసియా జాఫర్ జాయ్ జాషు వచ్చి ఒక పాట పాడిన తర్వాత ఆ వాక్య భాగంలోకి వాళ్ళు వెళ్తాం. అంటే ఇక్కడ బాగా వచ్చే నిన్న ముసలాలు వచ్చేసి మీకు చాలా కనపడతలేదు కనపడతలేదు ఇద్దరు నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరురా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా అభివృద్ధిమయా నా జీవితంలో నిన్నే నమ్ముకున్నానేసయ్యా అభివృద్ధిమయా నా జీవితంలో నిన్నే నమ్ముకున్నానేసయ్యా నిన్నే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 బైబిల్ గ్రంథంలో నుండి పేతురు గారు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. సరిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన పాదములకై వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. తండ్రి, ఇంతవరకు తండ్రి ఈ ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభా మీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నారు. అందరి బట్టి మహిమ గంట ప్రభావం మీకే చెల్లించుకున్నారు తండ్రి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభా మీ పక్షాన నిలువబడుచుండగా తండ్రి మీ శిలో చాటున నన్ను మెరుగుపరిచి ప్రభా మీ ఆత్మ ఆలోచనలతో ప్రభా మా బ్రతుకులను సరిచేయటకు తండ్రి శక్తివంతమైన మీ మాటలు మాకు అందించి మమ్మల్ని సరిచేసి మీరు ఆకలి వరకు మమ్మల్ని సిద్ధపరచుమని నీ ప్రియ కుమారుడును మా ప్రభును సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి శుక్రవారపు ఆరాధన కూడికకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సర్వలోక రక్షకుడైన యేసు ప్రభు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మరింత చక్కటి సమయాన్ని మరి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను మరోసారి వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రేమల దేవుని వల్ల కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయగలిగితే యేసు ప్రభు వారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే వాక్యము మనము అనేక సార్లు చదువుతూ ఉంటాం. ఆయన పునరుద్ధానములై తిరిగి లేచి పరలోకానికి వెళ్లే ముందు శిష్యులతో కూడా ఆయన నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను మరలా వస్తాను అని ఆయన వాగ్దానం చేసినట్లుగా లేదా ఆయన సెలవిచ్చినట్లుగా మనము లేఖనాలలో లేదా మన యొక్క యోహాను సువార్తలలో మన యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉంటాం. అయితే మరి ఆయన వస్తానన్నటువంటి దేవుడు లేదా యేసు ప్రభు ఎందుకు ఇంకా రావడం లేదు, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే గనుక ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయంలో మనం కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోగలిగితే ఆలోచించగలిగితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అని అంటే, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అనే మాట పేతురు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు రావడం లేదు అని అంటే దీర్ఘశాంతము గలవాడై ఆయన ఉన్నాడు అనే మాట మనం తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఆయన దీర్ఘశాంతం వహించి ఉన్నాడు, ఆయన రాకడను ఆలస్యం చేయుచున్నాడు అని అంటే అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి. అంటే మారు మనసు పొందకపోతే ఏమవుతారు అంటున్నాడు, అందరూ కూడా నశించిపోతారు అంటున్నాడు. అందరూ కూడా నశించిపోతారు కనుక నా రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాను. ఈ ఆలస్యంలో అందరూ కూడా ఏమవ్వాలి అని అంటే మారు మనసు పొందుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అందరూ నశించిపోతారు అనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకు అనంటే ఈ సమయానికి అందరూ ఎలాగున్నారు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది అనంటే అందరూ కూడా అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారై ఉన్నారు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనంలో 2 సార్లు మాట మనకి కనబడతా ఉన్నది. మనము పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండగా
దేవుడు తన కృప చేత లేదా తన ప్రేమ చేత మనలను రక్షించుకున్నాడు అనే విషయాన్ని మనము చాలా ఆలోచన చేస్తా ఉంటాం ప్రియ దేవుని వల్ల. అంటే మనము ఎలాగున్నామంటే పాపము చేత సచ్చిన వారమై ఉండగా ఆయన మనలను బ్రతికించుకుంటూ ఉన్నాడు, బ్రతికించుకుంటూనే ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాడు ప్రియ దేవుని వల్ల. ఎందుకు ఆయన మనల్ని బ్రతికించుకుంటున్నాడు, ఎందుకు క్రీస్తు ద్వారా మనలను ఆయన బ్రతికించుకుని రక్షించుకుంటున్నాడు అనేటువంటి మనం ఆలోచన చేస్తే కనుక, ఒకవేళ మనము బ్రతికించబడకపోతే అనగా రక్షించబడకపోతే మనమందరము కూడా ఏమైపోతాము అంటే మరణంలోనికి వెళ్ళిపోతాం, అనగా నిత్య మరణంలోనికి వెళ్ళిపోతాము. అనగా నిత్య మరణంలోనికి వెళితే దేవునికి ఏమైనా సంతోషమా? ఏమండి, మనం ఏమైనా కూడా నిత్య నరకంలోనికి వెళ్ళిపోతే దేవునికి ఏమైనా సంతోషమా అని ఆలోచన చేస్తే కనుక దేవునికి ఏమాత్రము కూడా మనము నశించిపోవుట ఆయనకు ఇష్టమైనది కాదు, ఆయనకి సంతోషం ఇచ్చేటువంటి విషయము కూడా ఎంత మాత్రము కాదు. ఆ విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, హెస్కేలు గ్రంథము చూద్దామండి ఒకసారి. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము, హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం చదువుతాము. చూడండి, చూడండి, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి సరిపోతుందండి. ఏమంటున్నాడు ఆయన? మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడనా అంటున్నాడు. అంటే మరణిస్తుంటే అనగా దేవుని చేత బ్రతికించబడకుండా రక్షించబడకుండా మరణించిన వారిని చూసి ఇలా మరణించడం వల్ల నాకేమైనా సంతోషమా? కనుక ఆయన అంటున్నాడు, ఆయన దీర్ఘశాంతము వహించి తన రాకడను ఆలస్యం చేసుకుని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనలను బ్రతికించుకుంటూ ఉన్నాడు. ఆయన మనలను బ్రతికించుకుంటూ ఉన్నాడు దేవుని వాళ్ళ. అందుకే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే కనుక ఇంకొంచెం ముందుకెళ్ళి యెషయా గారు రాసినటువంటి గ్రంథము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో చదువుతున్నాడు. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారి సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవు అన్నాడు. అనగా మనం ఆలోచన చేస్తే కనుక యెహోవా చేత విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. అనగా నిత్యము ఉండే సంతోషము, నిత్య సంతోషము అంటే నిత్యము ఉండే సంతోషము మనకు కలగాలి అని అంటే, నిత్యము ఉండే సంతోషము మనము ఆనందించాలి అని అంటే కనుక మనం ఏమి చేయబడాలి అని అంటే యెహోవా చేత విమోచింపబడాలి. అనగా దేవుని చేత మనము విమోచింపబడాలి, దేవుని చేత రక్షింపబడాలి, దేవుని చేత మనము బ్రతికించే వారమై మనము ఉండాలి, బ్రతికించే వారమై ఉండాలి. అనగా మనము బ్రతికింపబడి మనము సంతోషిస్తుంటున్నప్పుడు ఎవరు సంతోషిస్తారంట? ఎవరండి? దేవుడు సంతోషిస్తానంటున్నాడు. ఎందుకంటే మనకు రక్షణ ద్వారా మనము దేవుని ప్రవేశిస్తున్నామంటే మనము ఆనందాన్ని పొందుకుంటున్నాం, ఆయన సన్నిధిలో ఉండే సంతోషాన్ని మనము పొందుకుంటున్నాం. ఆ సంతోషిస్తున్నటువంటి మనలను చూసి ఆయన సంతోషపడతాడు, ఆయన సంతోషపడతాడు అనే విషయాన్ని మనం ఇక్కడ మనం మాట్లాడుతూ ఉంటున్నాం ప్రియ దేవుని వాళ్ళరా. అనగా మనము దేవుని చేత విమోచింపబడిన వారమై, దేవుని చేత విమోచింపబడిన వారమై నిత్యము ఉండే సంతోషంలోనికి అనగా నిత్య జీవములోనికి వెళ్ళాలి అని అంటే, దీర్ఘశాంతముడైనటువంటి దేవుడు రావాలి అని అంటే, ఈ లోకంలోనికి రావాలి అని అంటే మనలో ఈ యొక్క 3 కార్యాలు జరగాలి. ఏంటన్నాను? 3 కార్యాలు జరగాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తా ఉన్నట్టు దేవుని వాళ్ళ. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము, హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30, 31, 32 వర్షాలు మనం చదవగలిగితే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవరి ప్రవర్తనను బట్టి వాని శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన చూడండి అక్రమ క్రియలన్నిటిని విడచి నూతన హృదయమును
నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు అని తెలియపరుస్తా ఉంటున్నాడు దేవుని వాళ్ళ. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు అని అంటే ఆయన అంటున్నాడు కదండి, మీరు బ్రతుకుతున్నారు కానీ మీరు మృతులే అనే వాక్యము సెలవిస్తా ఉంది కదండి. మనం ఆలోచన చేస్తే కనుక మీరు ఎలా ఉన్నారు అని అంటే పాప బంధకాల చేత మరణ స్థితిలో ఉన్నవారు. వీరిని చూసి దేవుడు బాధపడుతూ ఉంటున్నాడు. వారి మరణాన్ని బట్టి లేదా వారి యొక్క మరణ స్థితిని బట్టి ఆయన చూసి మీరు ఎందుకు మరణ స్థితిలోనికి వెళుతున్నారు, మీరు మరణించడం వలన నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా అని మాట్లాడుతూ మీరు బ్రతికింపబడాలి అని అంటే నిత్యము ఉండే నిత్య జీవితంలోకి మీరు ప్రవేశించాలి అని అంటే ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే మీ మనస్సును త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి అంటున్నాడు. మనం దేవునిలో బ్రతకాలి అని అన్నా, దేవునిలో రక్షింపబడాలి అని అంటే మొట్టమొదటిగా మన మనస్సులను త్రిప్పుకోవాలి. అంటే మనసులు ఎవరి వైపు త్రిప్పుకోవాలి? త్రిప్పుకోవాలంటే మొట్టమొదటిగా మనస్సు త్రిప్పుకోమన్నాడు. మన మనస్సు ఎవరి వైపు త్రిప్పుకోవాలి అని అంటే దేవుని వైపు మనము త్రిప్పుకోవాలి. అందుకే ఆయన అంటూ ఉంటున్నాడు, అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఆయన అంటాడు, మీ మనస్సులు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందిరి అనే విషయాన్ని పౌలు గారు రోమా సంఘంతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే నేటి సమయంలో మనం ఎలా ఉంటున్నామనంటే మన మనస్సులు ఎటువైపు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీయుల ప్రజలు, ఇక్కడ చూస్తే దేవుని ప్రజలు, ఇక్కడ చూస్తే రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియ దేవుని వాళ్ళ, ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు మనం ఏ రీతిగా ఉంటున్నావో మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ చూడండి మాట్లాడుతున్నటువంటి మాట, మీ మనస్సులను త్రిప్పుకోనండి అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీయుల మనస్సు ఎటువైపు వెళ్ళిపోయింది? వీళ్ళ మనస్సు అంటే ఎటువైపు వెళ్ళిపోయిందంటే వీళ్ళ మనస్సు. ఇదే 18వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహము తట్టు చూడకయు. సరిపోతుందండి. వీళ్ళు ఎక్కడ చూస్తున్నారంటే ఇప్పుడు ఏమండి, పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలు పెట్టుకున్న విగ్రహములు చూడకయు అంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఎటు చూస్తున్నారు? ఏమండి, అన్య విగ్రహాల వైపు చూస్తున్నారు, అన్య ఆచారాల వైపు చూస్తున్నారు, అన్య జనులు చేస్తున్నటువంటి క్రియల వైపు వీళ్ళు మనసులు త్రిప్పుకొని ఉన్నారు. దేవుని వల్ల అనగా మీరు ఎలా ఉన్నారు అంటే లోక సంబంధమైన వాటి మీద వాళ్ళు మనసుంచుకున్నారు. లోక సంబంధమైన వాటి మీద వారు మనసుంచుకొని దేవుని ఎదుట వారు అవిధేయులుగా కనబడతా ఉంటున్నారు. దేవుని వల్ల నేటి విషయంలో మనం కూడా ఆలోచన చేస్తే కనుక ఇక పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నట్లుగా నేటి దినాలలో మన సంఘంలో కూడా మనం ఆలోచన చేస్తే కనుక దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనము కూడా ఈ లోకాన్ని చూస్తూ లోకాచారాలలో మనము పడిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని వాళ్ళ, మనం ఆలోచన చేస్తే కనుక ఆ యొక్క దినాలలో చూడండి, ఆ యొక్క అన్య సహోదరులు ఆ యొక్క విగ్రహాలను లారీల మీద కానివ్వండి, ట్రాక్టర్ల మీద కానివ్వండి, ఆటోల మీద కానివ్వండి పెట్టుకొని వారు ఆ యొక్క బ్యాండ్ మేళంతో ఆ విగ్రహాలను తీసుకొని వెళ్తూ ఉంటారు. నేటి సమయాల్లో చూడండి మనం కూడా ఏం చేస్తూ ఉన్నాము అని అంటే ఆ క్రిస్మస్ కాలంలో డీజేలు పెట్టుకుంటూ మనం కూడా అలవాటు చేపట్టిపోయాం. ఎవరిని చూసి? ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎవరిని చూసి మనసు త్రిప్పుకున్నారో నేటి సమయాన మనము కూడా మన మనస్సులు ఆ ప్రక్క వారి యొక్క క్రియలను చూసి అటు తిప్పుకుంటున్నాం కదండి. అది చూడండి, ఇదివరకు మనం చక్కగా ఆ ఊరేగుతూ ఉంటున్నప్పుడు పాటలు పాడుకుంటూ ఊరేగేవాళ్ళు. ఇప్పుడు పాడవసరంలా డీజే పెట్టేస్తున్నారు. సరిగ్గా వీడు డీజే పెట్టాడని ఇంకొక డీజే పెడుతున్నారు. వీళ్ళ పేపర్లు చెప్పి జల్లారని చెప్పి ఇంకొక సంఘం కూడా పేపర్లు చెప్తున్నాడు. అక్కడి నుంచి ఆడికి మనకి గొడవలే. మనసు ఈ రోజు
ఎటు త్రిప్పుకుంటున్నావు అనే సంఘంతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని వాళ్ళ దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను కూడా ఈ మధ్యకాలంలో ఆ యొక్క క్రిస్మస్ క్యారల్స్ కి మానేసా. చాలా రోజుల నుంచి వస్తా. ఇదివరకు చక్కగా పాటలు పాడేవాళ్ళం. ఆ డీజే పెట్టి పాడేందరికి ఇంకా మన పని లేదే అని చెప్పి నేను కూడా రావట్లా. ఆలోచన చేయాలి. మనస్సు ఎటు త్రిప్పుకుంటున్నావు, అటు త్రిప్పుకుంటున్నావు అంటే నువ్వు దేని మీద నువ్వు మనసు ఉంచుతున్నావు. ఈ రోజు ఆయన మాట్లాడుతున్నట్లే దేవుని వారు ఈ లోక సంబంధమైన వాటి మీ వైపు మీ ఉన్నటువంటి మనసులను మీరు ఎవరి వైపు త్రిప్పుకోవాలి అంటే దేవుని వైపు త్రిప్పుకోవాలి. దేవుని వైపు త్రిప్పుకోవాలి. దేవుని వారు విగ్రహ సంబంధమైనటువంటి ఆలోచనల నుండి దేవుని యొక్క ఆలోచనల వైపు త్రిప్పుకోవాలి. విగ్రహముల వైపు నుండి నిజమైనటువంటి దేవుడు మాట్లాడే దేవుని వైపు మన మనసులను త్రిప్పుకోవాలి. ప్రియ దేవుని వాళ్ళ మన మనసులను త్రిప్పుకోవాలి అనగా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి పర సంబంధమైనటువంటి ఆలోచనలతో మన ఆత్మలను బలపరుచుకునే వారమై ఉండాలి. మన బలపరచను ఆలోచించుకునే వారమై ఉండాలి. ప్రియ దేవుని వాళ్ళ అనగా మన యొక్క జీవితం ఎలా ఉండాలి అని అంటే సమర్పణ కలిగినటువంటి జీవితమై ఉండాలి. అనగా దేవునికి మన హృదయాలను ఇచ్చుకునే వారమై ఉండాలి. దేవునికి మన మనసులను అర్పించే వారమై ఉండాలి. అనగా దేవునికి మన మనసులను అర్పించకపోవడం వలన మన మనస్సులు త్రిప్పబడుతూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకుని ఉన్నావో, ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వచ్చి ఉన్నావో, ఎప్పుడైతే దేవుని నువ్వు అంగీకరించినావో ఆ దినమున నీ మనసు దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణ యాగముగా ఆయనకు మన యొక్క మనసును అర్పించుకున్నప్పుడు ఏ విధమైనటువంటి లోకము మనలను తాకదు దేవుని వాళ్ళ గనుక మొట్టమొదటిగా మన మనస్సు ఈ లోకం అనగా ఇశ్రాయేలీయుల యొక్క మనసు ఎటు వెళ్ళిపోయింది అనేదంటే అన్ని ఆచారాల వైపు వారి యొక్క అన్ని విగ్రహాల వైపు వారి మనసులను త్రిప్పుకొని దేవుని ఎదుట తిరుగుబాటుదారులుగా, దేవునికి వ్యతిరేకులుగా, దేవుని ఎదుట అవిధేయులుగా మారిపోయినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలను చూస్తే అంటున్నాడు, మీరు బ్రతకాలి అని అంటే మీ మనస్సులను త్రిప్పుకోనండి అనగా దేవుని వైపు త్రిప్పుకోవాలి అంటున్నాడు. అనగా మన మనస్సులను దేవుని వైపు త్రిప్పుకొని ఎడల మనలో మారు మనసు కలుగుతుంది. మారు మనసు ద్వారా రక్షణ అనుభవంలోనికి నడిపించబడతాం. ఆ రక్షణ ద్వారా మన యొక్క బ్రతుకు నిత్య జీవంలోనికి ప్రవేశించబడుతుంది. అనగా నిత్యము ఉండేటువంటి జీవంలోనికి మనము నడిపించబడతాం అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. రెండు విషయాన్ని మనము ఆలోచన చేస్తే ఇదే హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం చదువుతాం. చూడండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏ క్రియలు జరిగిస్తూ ఉన్నారు? ఏమండి, నేటి దినాన్న దేవుని బిడ్డలుగా మన యొక్క క్రియలు ఎలాగుంటున్నాయి? దేవునికి అనుకూలమైనటువంటి క్రియలు కలిగి ఉంటున్నామా? దేవుడు ఇష్టపడే క్రియలు కలిగి ఉంటున్నామా? దేవుడు సంతోషపడే క్రియలు కలిగి ఉంటున్నామా? నేటి దినాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని వారల ఇక్కడ అంటున్నాడు, మీ అక్రమ క్రియలను విడిచిపెట్టండి అంటున్నాడు. మీ అక్రమ క్రియలు అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు అనగా ఏ క్రియలు అది జరిగిస్తూ ఉన్నారు అంటే అక్రమము. అందుకే ఆయన అంటున్నాడు, నేటి దినాలలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే ఆయన అంటున్నాడు కదా, ఆ అక్రమము చేయువారలారా అని మాట్లాడుతుంటాడు యేసుప్రభు కదండి. అక్రమము చేయువారలారా అనే మాటను మనము చూస్తూ ఉన్నాం కదండి. అక్రమము చేత ప్రేమ చల్లారిపోతుంది అని మత్తయి సువార్త 24:12వ వచనంలో కూడా నేటి సమయాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. అంటే సమాజం ఇప్పుడు ఎలా నిండిపోయిందంటే అక్రమముతో నిండిపోయింది. అక్రమము ఏ అక్రమ క్రియలతో నిండిపోతున్నాయో మనం చూడగలిగితే ఇదే హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. చూడండి ఒకసారి. మళ్ళీ పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు, చూడండి, తన పొరుగు వారి భార్యను చెరపకయు, బహిష్కైన దానిని ఓడకయు, ఎవరినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టు చెల్లించి బలాత్కారము చేత ఎవరికైనాను నష్టము కలుగజేయను
నుండినట్టు వాడై ఆకలి ఉన్న వారికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి నుండినడలా వాడే నిర్దోషియగును నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రియ దేవుని వాళ్ళు మనం ఆలోచన చేస్తే అంటే ఇశ్రాయేలు అనగా ఎలా ఉన్నారంటే వాళ్ళు అక్రమ క్రియల చేత చూడండి పొరుగు వారి భార్యను చెరపకయు అనగా వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు కలిగి ఉంటున్నారు. రెండో విషయం చూడండి బహిష్టు అయిన దానిని కూడకయు అంటున్నాడు. అంటే వీళ్ళ ప్రవర్తన భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు కలిగినటువంటి అక్రమ క్రియలు కలిగిన వారిగా మనకి కనబడతా ఉంటున్నారు. చూడండి ఎవరినైనాను బాధ పెట్టకయు రుణస్తునికి తాకట్టు చెల్లించాలి. తాకట్టు పెడుతున్నారు కానీ డబ్బులు అడిగే సమయానికి వీళ్ళు ఏం చేస్తారు, దౌర్జన్యం చేస్తూ ఉంటున్నారు. అంటే మేమేమో నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్టు. ఈరోజు చాలా మందిని కూడా మనము ఇవే కార్యక్రమాలు మనము చూస్తూ ఉంటాం కదండి. చూడండి బలాత్కారం చేత ఎవరికైనాను నష్టము కలుగ చేయకుండానట్లు ఆకలి వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి కదండి. మనం పెడుతున్నామా ఆహారం కొరకు వచ్చే వాళ్ళకి ఆహారం పెడుతున్నామా? మన క్రియలు ఏది రీతిగా ఉంటున్నాయి? ఇక్కడ చదవబడిన రీతిగా నేటి దినాన్న మన క్రియలు ఉంటున్నావేమో మనం పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారంటే అక్రమ క్రియలు కలిగి ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. నేటి సమయానికి మన క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయి? ప్రియ దేవుని వాళ్ళ ఆలోచన చేయాలి. మనం కూడా అప్పు తీసుకున్నప్పుడు బాగానే అప్పు తీసుకుంటాం. అప్పుడు డబ్బులు అడిగేటప్పటికి ఎంత కోపం వచ్చేస్తుందో కదండి, చాలా కోపం వచ్చేస్తుంది. మేమేమో ఇవ్వకుండా ఎక్కువ అనుకుంటున్నారా? కానీ మరి ఇవ్వచ్చు కదా. అలాంటప్పుడు ఇచ్చేవాడైతే మంచిగా సమాధానం చెప్తారు కదా. ఎంత దారుణంగా మాట్లాడతారంటే ఈ రోజు మనం ఆలోచన చేస్తే కనుక వయసేవాడు అధిక వడ్డీలు కదండి, అధిక వడ్డీలు భయంకరమైనటువంటి అక్రమ క్రియలు. ఎవరైనా మన యొక్క ధర్మం కొరకు వస్తే వారి పట్ల మనం మాట్లాడే తీరు పైకి వెళ్ళి అంటాం. పైకి వెళ్ళి వస్తే ఏదో నిజంగా ఆలోచన చేయాలి కదండి. అంటే క్రియలు మన క్రియలు ఇక మనం చదివినటువంటి లేఖన భాగంలో ఏ క్రియలు అయితే కనబడుతున్నావో నేటి సమయాన్ని మన ఆత్మ జీవితాల్లో మనము పరిశీలన చేసుకుంటే ఇంచుమించుగా ఈ క్రియలు కలిగి ఉంటున్నావేమో నేటి దినాన్ని మనము పరిశీలన చేయాలి దేవుని వాళ్ళ. అందుకే ఆయన అంటున్నాడు రోమ పత్రిక చదువుతున్న ఒకసారి అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘంతో మాట్లాడుతూ 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలిగితే చూడండి మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఆయన అంటున్నాడు ఒకప్పుడు మీరు అక్రమము చేశారు, మీ అక్రమము అపవిత్రతకును అక్రమములకు మీ అవయములను దాసులుగా అప్పగించుకున్నారు. అంటే భయంకరమైనటువంటి ఆ యొక్క అక్రమ క్రియలు కలిగినటువంటి ప్రజలు ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చారో వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ఒకప్పుడు మీ క్రియలు ఎలాగైతే మీరు ఆ యొక్క పాపానికి అప్పగించుకున్నారో ఇప్పుడు మారు మనసు పొంది ఉన్నారు కనుక రక్షణ అనుభవంలోనికి ఎదుగు వచ్చి ఉన్నారు కనుక తిరిగి అదే విధంగా మీరు పరిశుద్ధతలో ఒకప్పుడు పాపంలో ఎలాగైతే నిలబడి ఉన్నారో ఈ రోజు ఆ పాపాన్ని విడిచిపెట్టారు కనుక పరిశుద్ధతలో మీరు అదే రీతిగా దేవునికి దాసులై మీరు నిలువబడాలి. నీతికి దాసులుగా మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి అంటున్నాడు. దాసులుగా అప్పగించాలి. ఒకప్పుడు చేశారు కానీ మీరు ఇప్పుడు విడిచిపెట్టారు. అదే చెప్తాడు హెస్కేల్ గ్రంథంలో కూడా మీ అక్రమ క్రియలను విడిచిపెట్టండి అని మాట తెలియపరుస్తున్నాడు దేవుని వల్ల. అనగా మీరు నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే నీతి ద్వారా వచ్చు నిత్య జీవంలోనికి మీరు ప్రవేశించాలి అని అంటే అనగా నిత్య జీవము ద్వారా నిత్యము ఉండే మీరు బ్రతకాలి అని అంటే మీ అక్రమ క్రియలను
విడిచిపెట్టండి అంటున్నాడు. అనగా దేవుని ఎదుట ఆ యొక్క అక్రమ క్రియలను విడిచిపెట్టి మనము పశ్చాత్తాపడే వారమై ఉండాలి. పశ్చాత్తాపడే వారమై ఉండాలి ప్రియ దేవుని వల్ల కదండి. ఆ యొక్క యేసు ప్రభు దినాన్న ఆ యొక్క ఎరుకో ప్రాంతానికి వచ్చేటప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆయనను చూడాలని ఆశపడ్డాడు. ఎవరైనా రైట్, పొట్టి జక్కయ్య కదండి. ఆ జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, జక్కయ్య ఆ చెట్టు నుండి కిందకు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది అన్నప్పుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పొట్టి జక్కయ్య ఆయన అంటున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చేస్తూ ఉన్నాను అన్నాడు. అందులో ఎవరి దగ్గరైనా సరే నేను అన్యాయముగా అనుకోండి, మీరు అనలైజ్ చేసుకోగలిగితే అన్యాయముగా తీసుకుని ఎడల 4 భాగాలు నేను వారికి వేసి ఇస్తాను అన్నాడు. మనం ఆలోచన చేస్తే చూడండి, ఎప్పుడైతే తన మనసు యేసు ప్రభు వారి వైపు త్రిప్పుకొని ఉన్నాడో అతనిలో ఏమి కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. ఆయన చేసినటువంటి అక్రమ క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టగలిగాడు. ఆ విడిచిపెట్టినటువంటి ఆ యొక్క పొట్టి చెక్కయ్యను యేసు ప్రభు వారు ఏమన్నాడు? ఈయన కూడా అబ్రహాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అనగా మన యొక్క మనస్సు దేవుని వైపు త్రిప్పుకున్నప్పుడు మనకు ఏమి కలుగుతుంది అంటే మారు మనస్సు కలుగుతుంది. ఆ మారు మనస్సు మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే రక్షణ అనుభవంలోనికి నడిపిస్తుంది. ఆ మారు మనస్సు మనలో ఉన్నటువంటి పాప క్రియలు, పాపేచ్ఛ క్రియలన్నిటినీ కూడా ఆ యొక్క విడిచిపెట్టలాగున ఆ యొక్క రక్షణ మనలను ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. దేవుని వల్ల మనలో ఎప్పుడైతే అక్రమ క్రియలను విడిచిపెడతామో అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, ఈయన కూడా అబ్రహాము కుమారుడే అని మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని వలన మన అక్రమ క్రియలను విడిచిపెట్టి మన అక్రమ క్రియలను విడిచిపెట్టాలి అనేటువంటి మాట అక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. 3వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 3వ విషయం ఇదే హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. చూడండి 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. సరిపోతుందండి. ఇప్పుడు అక్రమ క్రియలన్నిటిని విడిచి దేనిని పొందుకోమంటున్నాడు? నూతనమైనటువంటి హృదయము అనగా నూతనమైనటువంటి బుద్ధి అనగా నిత్య జీవాన్ని పొందుకోమంటున్నాడు దేవుని వలన. 3వ విషయం ఏమిటంటే నూతన హృదయం లేదా నూతన బుద్ధిని మీరు పొందుకోవాలి. ఇప్పటిదాకా మీరు పాత బుద్ధి కలిగి ఉన్నారు. పాత బుద్ధి అనగా అక్రమ క్రియలు కలిగి ఉన్నారు. పాత బుద్ధి అనగా మీరు పాపము కలిగి ఉన్నారు. పాపము బ్రతికి ఉన్నారు. అవిధేయత కలిగి ఉంటున్నారు. దేవునికి వ్యతిరేకంగా బ్రతికి ఉన్నారు కనుక మీరు నూతనమైన బుద్ధి అనగా ఆ పాడు బుద్ధిని మీరు విడిచిపెట్టి నూతన బుద్ధి అనగా దేవుని సంబంధమైనటువంటి నిత్య జీవంలోనికి మనము నూతన హృదయాన్ని మనము పొందుకోగలిగితే ఆయన అంటున్నాడు, మనకు జీవము అనగా నిత్య జీవము అనగా నిత్యము ఉండేటువంటి జీవము అనగా నిత్య జీవంలోనికి మనలను నడిపిస్తూ ఉంటున్నాడు దేవుని వల్ల. ఆయన మాట్లాడినటువంటి ఈ మాటల్లో అక్కడ ఉన్నటువంటి ఆ మరణము నుండి తప్పించువాడను నేనే. ఆ మరణము తప్పించువాని వైపు చూచినప్పుడు మన హృదయం మార్చబడుతుంది. మన హృదయం నూతన మార్చబడతా ఉంది. మన బుద్ధి మార్చబడుతూ ఉంది. కనుక దేవుని వల్ల మనం ఎవరి వైపు చూడాలి అని అంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు మనము మరణము దాటి జీవంలోనికి ప్రవేశిస్తాము. పాపము వల్ల వచ్చు జీతము మరణము కనుక ఆ మరణము నుండి మనలను విడిపించి జీవము ఉండేటువంటి జీవములోనికి నిత్య జీవంలోనికి మనలను తీసుకొని వెళ్తాను అనేటువంటి విషయాన్ని సెలవిస్తూ ఉంటున్నాడు దేవుని వలన. ఇంకొంచెం మనం ఆలోచన చేస్తే కనుక నిత్య జీవంలోనికి అనగా రక్షణ మారు మనసు పొందినటువంటి వారికి ఆయన ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆహారము మనం ఆలోచన చేస్తే కనుక వచ్చే ఆదివారము పునరుద్ధానపు ఆరాధనలో మన బల్లారాధనలో పాలు పొందుకుంటాము కనుక ఒక వచనం చూపించి నన్ను ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము నిత్య జీవంలోనికి ప్రవేశించిన వారు ప్రతి దినము తీసుకోవాల్సినటువంటి ఆహారం గురించి ఆయన మాట్లాడుతూ 6వ అధ్యాయము 56వ వచనం చూద్దాం. చూడండి 54 నుంచి చూద్దాం. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. చూడండి, అంత్య దినమున
నేను వానిని లేపుదును, అంత్య దినమున నేను వానిని లేపుదును. మనం ఆలోచన చేస్తే కనుక ఆయన యందు మనము మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి నడిపించడం ద్వారా మనము నిత్యము ఉండే బ్రతుకును ఎలా పొందుకోగలుగుతాం? ప్రతి వ్యక్తి మరణిస్తూ ఉన్నాడు కదా అని ఆలోచన చేస్తే కనుక ఇది భౌతికమైనటువంటి మరణం. మరి నిత్య జీవము అనేటువంటిది మనం ఆలోచన చేస్తే కనుక ఇప్పుడు మనం ఎవరిని చూస్తూ ఉంటాం? ఎవరిని నెమ్మది పొందు స్థలంలో ఎవరిని చూస్తూ ఉంటున్నాం? చూడండి, లాజరు ఎవరు రొమ్మును ఆనుకొని ఉన్నాడు? అబ్రహాము రొమ్ముని ఆనుకున్నటువంటి లాజర్ని చూస్తూ ఉంటున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు బ్రతుకున్నట్ట, మరణించినట్ట? భౌతికంగా మరణించిన ఆత్మ సంబంధంగా వాళ్ళు బ్రతికి ఉన్నారు. అనగా మనము నిత్య జీవంలోనికి ప్రవేశిస్తే మనం ఎలాగుంటాము అంటే అక్కడ కనబడుతున్నటువంటి ఆ యొక్క అబ్రహాము లాజరు వలె, దానికంటే ముందుగా పరలోకానికి వెళ్ళినటువంటి యేసు ప్రభువు వారి వలె మనము నిత్యము బ్రతికి ఉంటామనేటువంటిది తెలియపరుస్తూ ఉంటున్నాడు. అలా నిత్య జీవంలోనికి ప్రవేశించినటువంటి మనము దినము ఈ నిత్య జీవములో నుండి మనము తప్పింపబడకుండా ఉండాలి అని అంటే ఆయన చెప్పినటువంటి మాట చూడండి, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అనగా ప్రతి దినము ఆయన శరీరము అనబడుతున్నటువంటి వాక్యము చేత, వాక్యమును తిని అనగా వాక్యము చదువుతూ ఆ వాక్యము ద్వారా మనం ఉదక స్నానము చేయబడాలి. అనగా మన ప్రతి దినము మనము కడగబడాలి. ఆ కడగబడినప్పుడు ఆ యొక్క మనలో వచ్చినటువంటి పరిశుద్ధత ద్వారా, ఆ యొక్క నీతి ద్వారా, ఆ యథార్థత ద్వారా దేవుని ఎదుట మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు భౌతికంగా మరణించిన ఆయన వచ్చే సమయానికి మరణించకపోయినా మనము నిత్యము బ్రతికి ఆ నిత్య జీవంలోనికి అనగా నూతనమైనటువంటి ఆ యెరూషలేము అనబడుతున్నటువంటి పరలోక రాజ్యంలోనికి మనకి ప్రవేశము కలుగుతూ ఉంది. కనుక ఆయన తెలియబడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, ఆయన ఎందుకు ఆలస్యము చేస్తూ ఉన్నాడు అనంటే మనము మనము మరణించడం అనేది ఆయనకు ఇష్టము లేదు. ఆయనకి ఏది ఇష్టము అని అంటే మనము బ్రతికింపబడాలి, నిత్యము దేవునితో ఉండాలి, ఆయనను స్తుతించే వారముగా ఉండాలి, ఆయనను మహిమపరిచే వారముగా ఉండాలి. ఈరోజు మన స్తుతి ఆయన యొద్దకు చేరడం లేదు అని అంటే మనము కూడా ఇశ్రాయేలీల వలె మనిషి ఇక్కడ ఉన్న మనసు లోకం వైపు త్రిప్పుకుంటూ ఉన్నాం. మన క్రియలు బాగున్నాయి, నేను బాగానే ఉంటూ ఉన్నా, అందరితో బాగానే మాట్లాడుతున్నా, అన్ని క్రియలు అందరికీ నేను బాగానే సహాయం చేస్తూ ఉన్నా అనుకుంటూనే మనము అక్రమము క్రియలు లేదా అన్యాయమైనటువంటి క్రియలు లేదా వ్యతిరేకమైనటువంటి క్రియలు కలిగి ఉంటున్నామేమో నేటి దినాన మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, అక్రమ క్రియలు కలిగి ఉంటే మీ యొక్క స్తుతి, మీ యొక్క మనవి నా దగ్గరికి రాదు. కనుక మీ యొక్క క్రియ నా దగ్గరికి రాకపోతే ఇక నాకేం సంతోషం ఉంటుంది? కనుక మనం కలిసి సంతోషముగా ఉండాలి అని అంటే మీ మనసును నా వైపు త్రిప్పుకోనండి, అనగా దేవుని వైపు త్రిప్పుకోనండి. జక్కయ్య యేసు ప్రభు వైపు తన మనసును ఎలాగైతే త్రిప్పుకున్నప్పుడు తనలో పశ్చాత్తాపము ఎలా కలిగినదో, ఎలాగైతే ఆయన రక్షణ అనుభవంలోనికి నడిపించబడ్డాడు, ఎలాగైతే ఈయన అబ్రహాము కుమారుడే అని తీర్చబడ్డాడు, ఈరోజు మనము కూడా రక్షణ అనుభవంలోనికి నడిపించబడితేనే కానీ మనము నిత్యము ఉండే బ్రతుకులోనికి ప్రవేశించము. కనుక ఆయన ఆలస్యం చేస్తూ దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని వాళ్ళ ఆయన దీర్ఘశాంతములకు గల కారణం మనము నశించిపోవుట, అనగా నిత్యము ఉండే నరకములోనికి, ఆ వేడిమి గల అగ్నిగుండములోనికి మనము వెళ్ళకూడదు అని ఆయన నిర్ణయము కనుక, ఆయన ఆశ కనుక మనము నిత్యము ఉండేటువంటి సంతోషమైనటువంటి ఆయన లోకంలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆ యొక్క ఉన్నటువంటి వారు వెళ్ళబోతున్నటువంటి లేదా వెళ్ళినటువంటి ఆ యొక్క బబులోను చెర గురించి మాట్లాడుతూ, మీరు కొంతకాలం అక్కడ ఉన్న తరువాత వారి మనసును దేవుని వైపు త్రిప్పుకొని మారు మనసు వారు పొందిన ఎడల వారికి నూతనమైనటువంటి యెరూషలేము ప్రవేశం ఉంటుందని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా ఈరోజు నేను మన క్రియలు మార్చుకొని
దేవునిలో మన యొక్క మారు మనసు పొంది రక్షణ అనుభవం ద్వారా నిరీక్షణ కలిగి దేవుని ఎదుట విధేయత కలిగి మంచి క్రియలు కలిగి ఆయన కొరకు మనము ఎదురు చూస్తే ఆ యెరూషలేము నూతన యెరూషలేము అనబడుతున్నటువంటి పరలోక పట్టణంలోనికి మనకి ప్రవేశాన్ని ఇస్తూ ఉన్నాడు లేదా కలుగుతూ ఉంది కనుక ఆయన దీర్ఘశాంతమును మనము ఆలస్యము చేయకుండా ఆయన దీర్ఘశాంతమును మనము తేలికగా చూడకుండా జరుగుతున్నటువంటి ప్రమాదాలను బట్టి జరుగుతున్నటువంటి విపత్తులను బట్టి ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మలను బలపరుచుకుంటూ మన ఆత్మలను ఆయన రాకడకు సిద్ధపరచుకుంటూ ఆయన రాకడలో మనమందరము కూడా సంఘముగా ఎత్తబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధమైన పాదములకై వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు ప్రభా మీ మాటలతో మమ్మల్ని బలపరిచారు, అందుని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఇదిగో నా తండ్రి, రక్షింపబడకపోయినా ఈ దినాన ప్రభా నీ ఎదుట తండ్రి మా యొక్క క్రియలు మా యొక్క బ్రతుకు ఏమై ఉన్నదో ప్రభా ఈ దినాన మీరు మాతో మాట్లాడారని నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో ప్రభా రక్షింపబడి మారు మనసు పొందుకుని కూడా ప్రభా మా ఆత్మీయ జీవితాలు ఎలా బలహీనపడుతుంటున్నాయో, మా మనసు ఎటువైపు మళ్ళీపోతూ ఉన్నదో తండ్రి, మా క్రియలు ఏ రీతిగా అన్యాయపు వైపు మళ్ళుతూ ఉన్నాయో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నిశ్చితమైతే ప్రభా మీ ఆత్మ చేత మమ్మల్ని భద్రపరచండి, బలపరచండి ప్రభా. తిరిగి మా మనసులను ప్రభా మీ వైపు త్రిప్పుకొని ఇదిగో నా తండ్రి మా అక్రమ అన్యాయమైనటువంటి క్రియలు విడిచిపెట్టి ప్రభా ఇదిగో నూతనమైనటువంటి బుద్ధి, నూతనమైన మనసు కలిగి ప్రభా మీరు ఆకలి కొరకు తండ్రి ఎదురు చూసే నిరీక్షణ అనుభవాన్ని మాకందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా మీ ఆత్మ చేత తండ్రి మా చుట్టూ కంచె వేసి భద్రతను అందించండి. ఏ దురాత్మ శక్తులకు ప్రభా క్రియలకు లోబడకుండానట్లు, ఏ విధమైనటువంటి లోక క్రియలకు లోబడకుండానట్లు ప్రభా మీ ఆలోచనలతో మాత్రమే ప్రభా నిత్యము తండ్రి నిత్య జీవం కలిగి ఉండాలి అంటే జీవాహారమైనటువంటి మీ వాక్యం ద్వారా మీ వాక్యం నెమరు వేస్తూ తింటూ ప్రభా మీ వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడుతూ ప్రభా మీరు ఆగడ కొరకు మేము అందరం సిద్ధపడే వాక్యాన్ని మాకు అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన చివరి ప్రార్థన తిరిగి మరి మనకు దైవరాజ్య రక్షణ స్వార్థ మహాసభల నిమిత్తమే మరి పని చేసిన కష్టపడిన సహాయ సహకారాలు అందించిన మరి ప్రతి ఒక్కరు కూడా మరోసారి నేను ప్రభునామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి చక్కటి సమయంలో మీరందరూ కూడా ఈ యొక్క కూడికకు రావడం మరి దేవుణ్ణి మహిమపరచడం చాలా సంతోషకరం. మరి యొక్క పొలం పనులు ఉండటం వల్ల కొంతమంది ఎక్కువ వచ్చినప్పటికీ ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియపరచుకున్నాను. మనం అందరం కలిసి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సేవ తీసుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనమందరం కూడా ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధి మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకై వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఇంతవరకు తండ్రి మొదటి శుక్రవారపు ఆరాధన కూడికను మీరు మా మధ్యన ఉండి జరిగించిన విధానము బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. క్రితపడిన వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి పరిపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి మిమ్మల్ని ఆరాధించాలని పేరున పరుగున వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. కావలసినటువంటి ప్రభావ ప్రతి సహాయం వారందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గత మాసం అంతటిలో ప్రభా భయంకరమైనటువంటి ఎండలు కాసినప్పటికీ ప్రభా మీ యొక్క చల్లని నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభా. గడిచిన మాసం అంతటిలో తండ్రి మాకు ఇచ్చిన గొప్ప ఆరోగ్యాలను బట్టి చక్కటి బ్రతుకులను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా ప్రార్థన అవసరతలు ఉంటున్నాం కనుక మీదుగా ప్రార్థించుతుండగా ఇదిగో ప్రభా మా యొక్క గ్రామస్తులు ఈ వినోద్ కుమార్ సోనీని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి ఇచ్చినటువంటి కుమార్తె ఇదిగో ప్రభా ఇదిగో నా తండ్రి మరి పుష్పవతి అయి ఇదిగో ప్రభా మరి యొక్క పుష్పవతి యొక్క కార్యక్రమం ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆ కుటుంబం సిద్ధపడుచుండగా ప్రయత్నాలు చేయుచుండగా ప్రతి ప్రయత్నాలన్నీ సఫలీకృతం చేయండి. రేపటి దినాన జరగనైనటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మీ గొప్ప కాపుదల, భద్రత, కనికరం దయ చూపించండి తండ్రి. ప్రాముఖ్యంగా చక్కటి వాతావరణం అనుగ్రహించండి నాయన. ఆ వాతావరణంలో ప్రభా అనేక మంది బంధువులు రాకపోకలలో మీ కృపా సహాయంలో దయచేయండి తండ్రి. ఏర్పాట్లు చేయించుండగా ప్రభా ఆ యొక్క సౌండ్ సిస్టమ్ లోను ఆ యొక్క కరెంట్ లోను మీరే తోడేయండి, కృప చూపించండి నైనా. ఏ విధమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా మీ కృపా సహాయం దయచేయండి తండ్రి.
ఆ ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా జరిగించుటకును కృప చూపించండి అయ్యా. ఆ యొక్క విందు కార్యక్రమంలో కూడా తండ్రి సకల సమృద్ధిని అనుగ్రహించండి, కృప చూపించండి నాయన. అలాగే తండ్రి గ్రామస్తురాలుగా ప్రభా పుష్పరాజ్యం బట్టి ప్రార్థన చేసిన ప్రభా తనకి ఇచ్చినటువంటి కుమార్తె యొక్క వివాహ కార్యక్రమాలలో ఉంటుండగా మీ కాపుదల భద్రతను దయచేయండి తండ్రి. తండ్రి ప్రతి దూరదేశం నుండి ప్రయాణమై వచ్చి ఉండగా ప్రభా ప్రయత్నాలలో మీరు కృప సహాయం దయచేయండి. ప్రయాణాల్లో ఏ విధమైన ఆటంకాలు లేకుండా క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. ఆ వివాహ కార్యక్రమం అంతా కూడా ప్రభా మీ నామానికి మహిమకరంగా జరిగించుకొని ప్రాధాన్యపడుతున్నామయ్యా. ఈ సమయంలో ప్రభావం తండ్రి తనకి ఇచ్చినటువంటి భర్త లేనప్పటికీ ప్రభా ప్రధాన యాజకుడిగా తండ్రి మీరే ఆ కుటుంబానికి తోడయ్యండి. కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా సకల సమృద్ధిని అనుగ్రహించి సహాయ సహకారాలు అందించి ప్రభా ఆ వివాహ కార్యక్రమం అంతటిని కూడా ఇదిగో తండ్రి నామానికి మహిమకరంగా జరిగించండి. ఆ బిడ్డలు కూడా ప్రభా ప్రార్థన పూర్వకంగా వివాహానికి సిద్ధపడటకును సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాకు గ్రామస్తుల ప్రభా ఏరేటి మేరీ కాంతం బట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆ బిడ్డలు ఇదిగో ప్రభా గుండె బలహీనత నుండి విడిపించి ప్రభా స్టంట్ వేయించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. ఇంకా శ్రేష్టమైన ఆరోగ్యంను దయచేయండి ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఆయుష్ ఆరోగ్యంలో వ్యర్థంగా గడపకుండా ప్రభా చక్కటి సాక్ష్యం కలిగినటువంటి జీవితం, మీలో ఉండేటువంటి జీవితం, మీ వైపు చూసే జీవితాన్ని అక్కడకు అనుగ్రహించండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇదిగో తండ్రి ఏదైతే సజీవాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మరి కావాల్సినటువంటి ఆరోగ్యం అనుగ్రహించండి, కృప చూపించండి తండ్రి. చేసిన ప్రయత్నాలన్నీ సఫలీకృతం చేయండి అయ్యా. అలాగే ఇదిగో తండ్రి ఈది కుమారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈది సావిత్రమ్మను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి కావాల్సినటువంటి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. తండ్రి మీ చిత్తమైతే ప్రభా మీరు ఇచ్చిన ఆయుష్కాలం అంతట్లో ప్రభా చక్కటి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. తండ్రి నీకే వందనాలయ్యా. ఆ బిడ్డలకు తండ్రి పరిచయం చేసిన బిడ్డలను కూడా మీరు నిండాగా దీవించండి, ఆశీర్వదించి చూపించండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభా వారి నోటితో ప్రభా ఇదిగో తండ్రి మీ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని విశ్వాసం నుంచి ప్రభా నమ్మిక ఇచ్చి ప్రభా ఇదిగో తండ్రి మీ కుమారుడైనటువంటి యేసు ప్రభు ద్వారానే రక్షణ అని గుర్తించి గ్రహించి రక్షణ అనుభవంలోనికి నడిపింపబడలాగా కృప చూపించండి తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి మీ నిమిత్తమైతే దీర్ఘ శాంతం వహించి ప్రభా మీరు ఆకడను ఆలస్యం చేయించున్నారు ప్రభా. ఒక్క ఆత్మైన నశించిపోకూడదనే మీ ఆలోచనను బట్టి ప్రభా ఆ బిడ్డల ఆత్మలను రేకెత్తించండి ప్రభా. ఆ బిడ్డల ఆత్మలతో మీరు మాట్లాడి మారు మనసు వైపు నడిపించమని ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి గ్రామంలో వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి పరిశుద్ధమైనటువంటి వివాహాలు అనుగ్రహించండి ప్రభా. మీరు సిద్ధపరిచినటువంటి ప్రభా వధువు వరులను బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. మీ సిద్ధమైతే ప్రభా ఈ సంవత్సర కాలంలో ప్రభా ఆ బిడ్డలకు శ్రేష్టమైనటువంటి ప్రభా పరిశుద్ధమైనటువంటి ప్రభా వివాహ జీవితాల వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇప్పటికే వివాహాలు జరిగి గర్భఫలాల వరకు ఎదురుస్తున్న బిడ్డలకు గర్భఫలాలు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నామయ్యా. నీకే వందనాలు స్తోత్రం ప్రభా. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రభా చిన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేయించున్నాం ప్రభా. ఇదిగో మరో నూతనమైనటువంటి సంవత్సరంలోకి ప్రభా అనేక నూతనమైనటువంటి క్లాసుల్లోకి బిడ్డలు ప్రవేశించుచుండగా ప్రభా చక్కటి జ్ఞాన వివేకములు అనుగ్రహించండి ప్రభా. మంచి చదువులను వారికి అనుగ్రహించండి తండ్రి. ఆ యొక్క స్కూల్లో తండ్రి వారికి అనుకూలమైనటువంటి టీచర్లను అనుగ్రహించండి ప్రభా తండ్రి. కావలసినటువంటి ప్రభా మంచి స్నేహితులను వారికి అనుగ్రహించండి ప్రభా. వారి ప్రయాణాల్లో మీరు తోడేయండి, చూపించండి. వయసు జ్ఞానమందు బుద్ధి అందు ప్రాముఖ్యంగా మీ దయాందు బిడ్డలు ఎదుగులాగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే కాలేజీలకు వెళ్తున్న యవనస్తులు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యవనస్తుల చుట్టూ మీరు కంచె వేసి పద్ధతులను అనుగ్రహించండి. ఏ దృష్టిని తలంపు ఆలోచనకు లోబడకుండానట్టు ప్రభా మీకు లోబడి ప్రభా మీ వైపు చూస్తూ ఎదిగే బిడ్డలుగా ప్రభా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా తండ్రి యవన బిడ్డలందరినీ బలపరచమని ప్రాధాన్యపడుతున్నామయ్యా. ఈ లోకపు పోకడలకు పోకుండానట్టు ప్రభా ఈ లోక స్నేహాలకు పోకుండానట్టు ప్రభా మీతో సహవాసము కలిగినటువంటి బిడ్డలుగా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ప్రభా ఎవరి బిడ్డలందరినీ మీ వైపు తిప్పమని ప్రార్థన చేయించిన ప్రభా. నడు వయసులో వారిని బట్టి ప్రార్థన చేయించిన తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేయించిన తండ్రి. చక్కగా ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి ప్రభా నిత్యము తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలలో ఆ బిడ్డలను బలపరచమని ప్రాధాన్యపడుతున్న తండ్రి. అలాగే ప్రభా చిన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేయించిన ప్రభా గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థన చేయించిన తండ్రి. తల్లి బిడ్డలు వేరే వరకు మీ కృపా కాపుదల భద్రతను దయచేయండి. వారికి తింటున్న ఆహార పదార్థాలు త్రాగుతున్న పానీయ పదార్థాలు ప్రభు ఏ మాత్రం విష పదార్థాలు లేకుండా ప్రభా వాటి నుండి వేరుపరిచి ప్రత్యేకపరిచి శ్రేష్టమైనటువంటి ఆహారంతో తల్లి బిడ్డలకు కావాల్సినటువంటి ప్రభా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించిన తండ్రి. గ్రామంలో ఇవ్వన తండ్రి ప్రభా కుటుంబ పోషణ నిమిత్తమై ఆయా ప్రాంతాలకు వెళ్తున్న వారు ఉన్నారు ప్రభా. ఆయా వాహనాలు నడుపుతున్న వారు ఉన్నారు ప్రభా.
ఆయా బిల్డింగ్లు పని చేస్తూ ఉంటున్నారు ప్రభా, ఆయా తండ్రి వ్యవసాయ పనులు చేస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి కావాల్సినటువంటి చక్కటి మీ కృపా సహాయం దయచేయండి ప్రభా. వారి చేతి కష్టార్జితాన్ని అనుభవించుటకు కృప చూపించండి నాయన. ప్రాముఖ్యంగా రక్షణ అనుభవాన్ని దయచేయండి తండ్రి. రక్షణ అనుభవంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా గ్రామంలో ప్రభా ఎవరైతే ప్రభా రక్షణకు దూరంగా ఉంటున్నారో వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారందరితో మీరు మాట్లాడండి నాయన. ఈ అంత్యకాల దినములలో ప్రభా, ఈ భయంకరమైనటువంటి దినములలో, చివరి దినములలో ప్రభా, వారి ఇదిగో తండ్రి జక్కయ్య వలె మీ వైపు చూచినప్పుడు తండ్రి వారి మనసులను ప్రేరేపణ కలిగించండి ప్రభా. జక్కయ్య వలె ప్రభా తండ్రి పశ్చాత్తాపపడుటకును ప్రభా, మీ ఎదుట పాపములను ఒప్పుకుని అక్రమ క్రియలను విడిచిపెట్టి ప్రభా, ఇదిగో తండ్రి మీ తండ్రి ఇచ్చేటువంటి ప్రభా శ్రేష్టమైనటువంటి ప్రభా, స్వచ్ఛమైనటువంటి ఇదిగో తండ్రి ఆత్మ సంబంధమైన క్రియలలో వర్ధిల్లాగా తండ్రి వారిని రక్షించమని ప్రాధాన్యపడుతూ ఉంటున్నాం తండ్రి. ప్రభావం నూతనమైన బుద్ధి, నూతనమైనటువంటి స్వభావము, నూతనమైనటువంటి మనసును వారికి అనుగ్రహించండి నాయన. రక్షణ అనుభవంలోకి నడిపించండి ప్రభా. రక్షణ లేకపోతే ప్రభా వారి నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు కనుక ప్రభా, ఇప్పటికే ప్రభా చచ్చి బ్రతుకుతున్న వారితో మీరు మాట్లాడండి తండ్రి. వారిని ప్రభా నిత్యం ఉండే బ్రతుకులోనికి వారు ప్రవేశించులాగా తండ్రి రక్షణ అనుభవాన్ని ప్రతి బిడ్డకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రభా మా యొక్క గ్రామస్తులు, బంధువులు, మిత్రులు ప్రభా ఇతర దేశాలలో ప్రభా కుటుంబ పోషణ నిమిత్తమై వెళ్ళి ఉన్నారు ప్రభా. ఈ దినము శుక్రవారపు దినము, సెలవు దినము కనుక ప్రభా వారి వారి యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి మందిరాలలో తండ్రి వారు మీతో సహవాసం చేయలాగిన ప్రభు చూపించండి. వారందరికీ మీ కృపా సహాయం దయచేయండి ప్రభా. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా బలపరచండి ప్రభా. వారు చేస్తున్నటువంటి పనులలో మీరు తోడైంది కృప చూపించండి ప్రభా. యాజమాన్యులు ప్రభా దయ పొందినటువంటి ప్రభా బిడ్డలుగా వారిని బలపరచండి తండ్రి. సకాలంలో వారికి జీతాలు ఇచ్చేటప్పుడు ప్రభా, సకాలంలో వారికి సెలవులు ఇచ్చేటప్పుడు మీ కృపా సహాయం దయచేయండి నాయన. సకాలంలో వారి యొక్క ప్రయాణాల కొరకు ప్రభు సహకరించేటప్పుడు తండ్రి యాజమాన్యానికి ప్రభు చక్కటి మనసును వారికి అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి నమ్మకం కలిగి, బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి పనిచేసే బిడ్డలుగా వారందరినీ బలపరచండి. ప్రాముఖ్యంగా ఈ లోకాన్ని బట్టి తిరగకుండా ప్రభా మీతో సహవాసం చేస్తూ వారి ఆత్మలను బలపరుచుకుంటూ ప్రభా ఇదిగో తండ్రి మీరు ఆకలి కొరకు సిద్ధపడే భాగ్యాన్ని దూరదేశాల్లో ఉన్నటువంటి బంధువులు, మిత్రులు, శ్రేయులాశలకు, గ్రామస్తులు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా మధ్యలో ఇదిగో తండ్రి పాలు తాగే పిల్లలు ఉన్నారు ప్రభా, గర్భిణీ స్త్రీలు ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభా వివాహం వరకు ఎదురు చూస్తున్నారు ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి నడవయసు వారు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. చెప్పుకునేటువంటి ఉన్నావు, చెప్పుకోలేనటువంటి సమస్యలు కలిగి ఉన్నారు కనుక ప్రభా నీవు సమస్తమును ఎరిగిన దేవుడు కనుక ప్రభా వారి యొక్క ప్రతి ఒక్క ఆలోచనలు ప్రభా, ప్రతి ఒక్క కోరికను నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా ఈ ఆరాధన కూడిక వారికి చక్కటి దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, రక్షణకరంగాను ప్రభా ఇదిగో తండ్రి ప్రభా వారికి వారి గుండెలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను ప్రభా తండ్రి మీరు దర్శించండి నాయన. వారితో మాట్లాడండి ప్రభా. రక్షణ తండ్రి కోల్పోయినటువంటి వారిని బట్టి ప్రభా, రక్షణకు దూరంగా ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. రక్షణ అనుభవంలోకి నడిపించండి ప్రభా. రక్షణ అంటే నిర్లక్ష్యంగా ఉన్న వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారందరికీ మీ కృపా సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభా ఏ అవసరం అక్కడ కలిగి ఉన్నారు ప్రతి అవసరం అక్కడ తీర్చండి తండ్రి. అలాగే తండ్రి ప్రాముఖ్య మధ్యలో ఉన్నటువంటి ప్రభా బ్లెస్సింగ్ గిఫ్ట్స్ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి ఇదిగో తండ్రి అతనికి ఇచ్చినటువంటి ఆయుష్ బట్టి, ఆరోగ్యాన్ని బట్టి పొందనాలు ప్రభా. తండ్రి మీకు ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యాన్ని గుర్తిరిగి ప్రభా మీరు భయం కలిగి, భక్తి కలిగి, రక్షించబడి ఇదిగో ప్రభా నిత్య జీవనంలోకి ప్రవేశించుటకు ప్రభు చూపించండి. అతని కుటుంబాన్ని కూడా ప్రభా మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ కుటుంబంలో ప్రతి అవసరం తీర్చండి ప్రభా. అలాగే ఇదిగో తండ్రి మరి ఇంకా ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారు ప్రభా, చెప్పుకోలేని వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా ప్రభా మరి యొక్క తండ్రి కుమారుడితో తండ్రి ఆ యొక్క యలమంచి ప్రాంతంలో ఉన్న యవనస్తులు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ యవనస్తుని చుట్టూ మీరు కంచె వేసి భద్రతను అందించండి. ఆ కుమారుడితో ప్రభా ఏదైతే దురాత్మ ప్రభా అంధకార సంబంధమైన క్రియలలోనికి ప్రభా ఇదిగో తండ్రి బలవంతం చేస్తూ ఆటంకపరుస్తూ ఉన్నదో ప్రభా ఆ దురాత్మ శక్తుల నుండి విడుదల కలిగించండి, విమోచించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ వైపు చూసేలాగా ప్రభా బలం కలిగినటువంటి మీ ఆత్మతో ఆ బిడ్డను అభిషేకించి బలపరిచి భద్రపరచండి ప్రభా. ఆ యొక్క దురాత్మ శక్తుల నుండి విడిపింపబడి ప్రభా మీరు రక్షింపబడి ప్రభా మీ వరకు ఎదురు చూసే బిడ్డగా జీవితాల్లో బిడ్డ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
దేవానికి వందనాలు స్తోత్రం ప్రభా. ఈ జరిగిన ఆరాధన బట్టి నీకే మహిమ గంట ప్రభావం చెల్లించుకుంటూ నాకు నాకు ఇచ్చిన భార్య బిడ్డలు తల్లిదండ్రులు నాకు సంబంధికులు అలాగే మోహన్ బాబు కుటుంబాన్ని బట్టి విజయబాబు కుటుంబాన్ని బట్టి ప్రభావ మాకు ఇచ్చినటువంటి బంధువులందరిని బట్టి మీకే తండ్రి ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుండగా మరొక మాసం అంతట్లో తండ్రి ప్రతి ఒక్క అవసరతలు తీర్చి ప్రభావ మీరు మాకు ఇచ్చిన రక్షణ అనుభవంలో ఎదుగుటలో ప్రభావం మీ పరిశుద్ధాత్మ సహాయంలో దయచేసి మమ్మల్ని భద్రపరిచి బలపరిచి మరో మాసంలో ప్రభావ మేమందరం కూడుకుని ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేలాగా కృప చూపించండి. అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి సేవకులను బట్టి మా సంఘంలో ఉన్న సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. వారు చేస్తున్న పరిచర్యకు చక్కటి ప్రతిఫలాలు అనుగ్రహించండి, నిరంతర ప్రతిఫలాలు దయచేయండి. వారి కుటుంబాలను కూడా మీలో కట్టి నడిపించి కృప చూపించమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధి చేసుకుని మీరే మహిమలంతా ప్రభావం పొందుకోమని నీపై కుమారుడును మాకు అందరి ప్రభును సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమిలో నెరవేర్చబడిన గాక. మన ఆహారం దయచేయండి, మా ఎడల క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించును, మమ్మల్ని శోధన తెక్క కీళ్ళు తప్పించును. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే నామం తండ్రి. మేము పరమ తండ్రి నా దేవుని ప్రేమయు ఆయన కుమారుడు లోక రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి నిరంతరము మనందరము సకల పరిశుద్ధులకు ప్రార్థన అవసరమైన ప్రతి ఒక్కరికి నీ దయచేసి నడిపించును గాక. అందరికీ వందనాలు.